ఎవ్వరికీ అర్థం కావడం లేదా? ఒక సినిమా అనౌన్స్ చేసే లోపే మరొక మూవీని ప్రకటిస్తున్నాడు. ప్రభాస్ మనీషా లేదంటే దేవుడా? ఒక్కో చోట ఒక్కో అవతారం ఎత్తి సినిమాలు పూర్తి చేస్తున్నాడా అనిపిస్తోంది. 3 ఏళ్ల వరకు డేట్స్ లేకపోయినా మరొక డైరెక్టర్ని లైన్లో పెట్టాడా? ఇంతకీ ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు? చూద్దాం. సినిమా వెనకాల సినిమా మనీషా లేదంటే మిషనా? తోటి హీరోస్ కూడా ప్రభాస్ నుంచి ఇన్స్పైర్ అయి స్పీడ్ పెంచారు. రాజాసాబ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగానే హను రాఘోపడి సినిమా మొదలు పెట్టేశాడు. ఆ తర్వాత సందీప్ వంగా స్పిరిట్ లైన్లో ఉంది. సెప్టెంబర్లోనే కల్కి 2 మొదలవుతుందని నిర్మాత అశ్విని దత్ రీసెంట్గా చెప్పారు. మరి స్పిరిట్, సలార్ 2 సంగతేంటో తెలీదు. డార్లింగ్ వెనకాల చాంతాడంత సినిమాల లిస్టే ఉంటే మరో 2 కొత్త కథలు విన్నారట. ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలున్నా ఒక్కటే టైంకి పూర్తి కాదు. రిలీజ్ డేట్కి థియేటర్స్లోకి రాదు, వాయిదా పడాల్సిందే. కాలు నొప్పి కారణంగా షూటింగ్స్కి డుమ్మా కొడుతూనే ఉంటాడు. మరోవైపు కొత్త కథలు వింటూనే ఉంటాడు. ఇదేంటో అర్థం కాక ఫ్యాన్స్ కి పిచ్చెక్కుతోంది. లేటెస్ట్ గా అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ప్రభాస్ కి కథ వినిపిస్తే సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడన్న వార్త ఒకటి కోలీవుడ్ లో చక్కలు కొడుతోంది. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా క్యాన్సిల్ అయ్యేసరికి ప్రభాస్ తెరపైకొచ్చాడు. హనుమాన్ డైరెక్టర్ చెప్పిన కథ ప్రభాస్ కి నచ్చినా డేట్స్ ఇస్తాడు కదా అని కూర్చుంటే ప్రశాంత్ వర్మ ఇంకో 4 ఏళ్లు టైం వేస్ట్ చేసుకోవాల్సిందే. యంగ్ హీరోస్ అందరూ దూసుకుపోతూ ఉంటే నవీన్ పోల్శెట్టి కెరీర్ మాత్రం స్లో మోషన్లో సాగుతోంది. ఒక రకంగా నవీన్ కంటే రాజమౌళినే బెటర్. 2-3 ఏళ్ళకు ఒక సినిమా చేస్తున్నాడు నవీన్ పోల్శెట్టి. ఇలా చేయడం తప్పని లేటుగా తెలుసుకున్న నవీన్ ఫస్ట్ టైం ఒక సినిమా సక్సెస్ఫై ఉండగానే మరొక మూవీ స్టార్ట్ చేసేస్తున్నాడు. అదెలాగో మీరే చూడండి. లేట్ అయినా పర్వాలేదు, టికెట్ కొన్న ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయాలన్న లక్ష్యంతో నవీన్ నటిస్తాడు. చాలా సందర్భాల్లో తనలోని అభిప్రాయాన్ని తెలియజేశాడు. స్వతహాగా రైటర్ అయిన నవీన్ అన్నీ తానే నడిపిస్తూ ఉంటాడు. దీంతో సినిమా మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనగనగా ఒక రాజు షూటింగ్ కి రెడీ అవుతుండగా నవీన్ కి అమెరికాలో యాక్సిడెంట్ అయింది. దీంతో ఏడాది గ్యాప్ వచ్చింది. ప్రెజెంట్ అనగనగా ఒక రాజు షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అనగనగా ఒక రాజు మూవీలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ప్రీ వెడ్డింగ్ టీజర్ ప్రోమోని రిలీజ్ చేశారు. టైటిల్లో ఈ కమెడియన్ హీరోకి స్టార్ ఎంటర్టైనర్ అన్న బిరుదు పెట్టారు మేకర్స్. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఒక సినిమా తర్వాతే మరో మూవీ గురించి ఆలోచించే నవీన్ మనసు మార్చుకొని నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టాడు. డిటెక్టివ్ గా నవీన్ కి పేరు తీసుకొచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ పనిలో ఉన్నారట. ఫస్ట్ పార్ట్ తీసిన స్వరూప్ దర్శకత్వంలోనే సీక్వెల్ ఉంటుంది. యంగ్ హీరోస్ అందరూ ఏడాదికి 2-3 సినిమాలు చేస్తుంటే 2 ఏళ్లకో సినిమాతో వస్తున్న నవీన్ కెరియర్ లో వెనకబడిపోయాడు. అనగనగా ఒక రాజు రిలీజ్ అయిన వెంటనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. తెలుగులో హీరోలకు తమిళ్, మలయాళ హీరోలు గట్టి పోటీ ఇస్తున్నారు. నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్ మనవాళ్లతోనే కాదు పక్క వాళ్ళతో కూడా పోటీ పడాల్సి వస్తోంది. నిజం చెప్పాలంటే తెలుగు హీరోల ఛాన్స్లని పరభాషా హీరోలు తన్నుకుపోతున్నారు. దుల్కర్ త్రివేంద్రంలో కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నాడు. మలయాళ మూవీ కింగ్ ఆఫ్ కొత్త డిజాస్టర్ తర్వాత తెలుగు సినిమా తప్ప మరొకటి చేయలేదు. మహానటి సీతారామం లక్కీ భాస్కర్తో దుల్కర్ హ్యాట్రిక్ కొట్టాడు. లక్కీ భాస్కర్తో 100 కోట్ల గ్రాస్, 50 కోట్ల షేర్ దాటేశాడు. థియేటర్స్లోనే కాదు ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకుని టాప్ రేటింగ్ లో నిలిచాయి ఈ సినిమాలు. టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గర కావడంతో తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్ లో నటించడం లేదు దుల్కర్. లక్కీ భాస్కర్ రిలీజ్ కాకుండానే దుల్కర్ తెలుగులో 2 తెలుగు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. దుల్కర్, రానా కలిసి కాంతా మూవీ నిర్మిస్తూ నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. 1950లో మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సే దుల్కర్ తో జతకడుతోంది. సీతారామన్ నిర్మించిన స్వప్న మూవీస్ దుల్కర్ తో ఆకాశంలో ఒక తార సినిమాను స్టార్ట్ చేశారు. పవన్ సాధనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. యంగ్ హీరోల్లో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఏకైక హీరో దుల్కర్ కావడంతో తెలుగు దర్శక నిర్మాతలు ఈ మలయాళ హీరోను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మలయాళం, తమిళం ఇమేజ్ ఉండడం దుల్కర్ కు బాగా కలిసొస్తోంది. తెలుగు హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేసేస్తూ ఈ ఏడాది 2 సినిమాలతో వస్తున్నాడు. రీసెంట్ గా ఒక బడా నిర్మాత దుల్కర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా ఓకే అయితే దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో కిందే లెక్క. మన దర్శకులు ఏరి కోరి తమిళ, మలయాళ హీరోలను తీసుకొస్తున్నారు. ధనుష్ సార్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువ రాబట్టడంతో ధనుష్ తెలుగు హీరో అయిపోయాడు. సార్ తర్వాత ధనుష్ నటించిన రెండో సినిమా కుబేర కూడా తెలుగులో మంచి వసూలు రాబట్టింది. తమిళంలో ఫ్లాప్ అయినా తెలుగులో బ్రేక్ ఈవెన్ అయింది. తెలుగులో వరుసగా 2 సినిమాలు చేసిన ధనుష్ గ్యాప్ తీసుకుని తమిళం, హిందీలో బిజీ అయ్యాడు. తమిళ హీరోలు ముఖ్యంగా సూర్య బ్రదర్స్ తెలుగులో నటిస్తున్నారు. అందరికంటే ముందుగానే కార్తీ తెలుగులో ఊపిరి సినిమాలో నటించాడు. త్వరలో నాని నిర్మించే హిట్ సిరీస్ లో భాగంగా 4వ కేసును డీల్ చేస్తున్నాడు. కార్తీ కంటే ముందు గజనితో తెలుగు వారికి పరిచయమైన సూర్య మాత్రం
తెలుగులో నటించలేదు అన్న లోటు వెంకీ అట్లూరి తీర్చేస్తున్నాడు. సూర్య వెంకీ అట్లూరి మూవీ ఆల్రెడీ రెగ్యులర్ షూట్లోకి వెళ్లిపోయింది. సినిమాను 2026 సమ్మర్కు రిలీజ్ చేస్తున్నారు. ప్రేమలుతో తెలుగులో యూత్ను ఆకట్టుకున్న మమితా బైజు సూర్యతో జతకడుతోంది. ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే బాగుండాలి. ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా సెకండ్ హాఫ్ తో బోర్ కొట్టిస్తే డిజాస్టర్ కావడం గ్యారంటీ. అది సినిమా అయినా సంవత్సరం అయినా సెకండ్ హాఫే బాగుండాలి. జూలై నుంచి డిసెంబర్ వరకు క్రేజీ మూవీస్ వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎనర్జీతో 2026 లోకి అడుగు పెడుతుంది. మరి ఈ సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూద్దామా? 2025 ఫస్ట్ హాఫ్ లో క్రేజీ మూవీస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, తండేల్ వంటి 4-5 సినిమాలే కనిపించాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం ఓ 10 మూవీస్ రాబోతున్నాయి. స్టార్స్, యంగ్ హీరోలు సినిమాలు చాలా వస్తున్నా వీటిలో కొన్ని మాత్రమే హైప్ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. యంగ్ హీరో ఒకసారి ట్రాక్ తప్పాడంటే ఎప్పుడు పట్టాలెక్కుతాడో చెప్పలేం. వరుసగా డబుల్ హ్యాట్రిక్స్ ఫ్లాప్స్ చూసిన నితిన్ రొటీన్ జోలికి పోకుండా తమ్ముడితో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. అక్క, తమ్ముడు, పాప చుట్టూ స్టోరీ తిరిగింది. సినిమాతో నితిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడన్నాడు దిల్ రాజు. పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ లో 2 సినిమాలతో ఉన్నాడు. 5 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు కంటే 2 ఏళ్లుగా ఊరిస్తున్న ఓజీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే వీరమల్లు ట్రైలర్ మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. సినిమా ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తుంది. 2 ఏళ్లుగా కనిపించని పవన్ 2 నెలల గ్యాప్ లో 2 సినిమాలతో వస్తున్నాడు. జూలై 24న వీరమల్లు, సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతుంది. సాహు డిజాస్టర్ తర్వాత గ్యాప్ వచ్చిన పవన్ తో ఓజీ తీసి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు సుచేత్. దసరా రేస్ లో బాలయ్య, పవన్ ఢీ కొడుతున్నారు. సెప్టెంబర్ 25నే ఓజీతో పాటు అఖండ 2 రిలీజ్ అవుతుంది. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ, కింగ్డమ్, అనుష్క ఘాటి రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రాలేదు. ఇక రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ మూవీ కూలీ మాత్రం బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. లోకేష్ మేకింగ్ పై నమ్మకం, హైప్ తీసుకొచ్చిన ట్రైలర్ రిలీజ్ తర్వాత క్రేజ్ పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి. మరి కూలీ వస్తున్న ఆగస్టు 14నే ఎన్టీఆర్ హృతిక్ వార్ 2 రిలీజ్ అవుతోంది. తారక్ డెబ్యూ మూవీ ఎలా ఉంటుందన్న హైప్ ను గ్లిమ్స్ లో తీర్చలేకపోయింది. ఎన్టీఆర్ కు ఎలివేషన్ ఇవ్వడంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఫెయిల్ అయినా దేవరా హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో భారీ ఓపెనింగ్స్ కి ఛాన్స్ ఉంది. హనుమాన్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మిరాయి నుంచి వచ్చిన 3 టీజర్స్ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. రవితేజతో ఈగిల్ తీసిన కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ గా 70 కోట్ల బడ్జెట్ తో మిరాయి రూపొందుతోంది. ఇక అక్టోబర్ 2న కాంతారా 2 రిలీజ్ అవుతుంది. కన్నడలో 18 కోట్లతో తీసిన కాంతారా వరల్డ్ వైడ్ 300 కోట్లకు పైగా రాబట్టింది. 2 ఏళ్లుగా సీక్వెల్ కథను రాసుకున్న రిషబ్ శెట్టి ఫుల్ ఎఫెక్ట్ పెడుతున్నాడు. బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ రావడంతో ఓపెనింగ్స్ మామూలుగా ఉండదు. అయితే వరుస ప్రమాదాలతో షూటింగ్ ఆలస్యమైందని, అక్టోబర్ 2కు వస్తుందా అన్న డౌట్ అయితే లేకపోలేదు. టీజర్ రిలీజ్ రాజాసాబ్ కు హైప్ తీసుకొచ్చింది. సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. లవ్ టుడే, డ్రాగన్ వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథ్ కు తెలుగులో మంచి మార్కెట్ అందుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ తో తీస్తున్న డ్యూట్ మూవీ దీపావళికి రిలీజ్ అవుతుంది. యూత్ లో క్రేజ్ ఉన్న ప్రదీప్ మంచి ఓపెనింగ్స్ రాబడతాడు. డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ అవుతుంది.